బాయ్. సో ఇంటికి వెళ్ళాక మనం కొనుక్కున్నాం కదా, ఆ డెజర్ట్ ఎంజాయ్ చేస్తాం. సన్ స్క్రీన్ ఇది చాలా పాపులర్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ you'll be joining me for my work from office day. So yeah, just join me along to see what I do on this day. సో ఇవాళ మాకు ఆఫీస్లో టీమ్ లంచ్ ఉంది అండ్ బ్యాక్ టు హోమ్ నాకు కొంచెం స్కిన్ కేర్ షాపింగ్ కూడా ఉంది. సో ఐల్ టేక్ యూ అలాంగ్. ఇట్ విల్ బీ ఫన్ డే అనుకుంటున్నా. యా, లెట్స్ సీ. Not expecting this to be such a big day for us, but yeah, here we go. I just want to surprise my husband. సో ఈ మొత్తం ఎగ్జైట్మెంట్ ఎందుకంటే ఫైనల్లీ ఆ వెరీ డే మాకు పిఆర్ గ్రాంట్ వచ్చింది. సో ఆస్ట్రేలియాలో అఫీషియల్లీ వీఆర్ లైక్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో అందుకనే బేసిక్గా మేము చాలా డేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ ఇంకా లైక్ ఫ్యూ మోర్ మంత్స్ ఉందేమో గ్రాంట్ రావడానికి అని. ఫైనల్లీ ఆ డే అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే 2 days ముందే ఇంకా మాకు ఎవరు లైక్ కేస్ ఆఫీసర్ అంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని ప్రాపర్గా అవ్వలేదు. సో ఇంకా టైం ఉంది అనుకున్నాము, బట్ అల్టిమేట్లీ లైక్ ఆ వెరీ డే వచ్చేసరికల్లా ఇట్ వాస్ సో హ్యాపీ అన్నమాట. సో అందుకే ఈ ఎక్సైట్మెంట్ అంతా, అందుకే ఈ హ్యాపీనెస్ అంతా. అండ్ మా హస్బెండే వచ్చి పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. సో ఇంకా తనని ఫస్ట్ ఇట్లా మీట్ అయ్యి కొంచెం ఫ్లవర్స్ ఇచ్చి అదొక ఆ ఫీల్ ఎంజాయ్ చేద్దామని నేను ఫ్లవర్స్ బై చేయడానికి వెళ్ళాను. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. గజని సినిమాలో సంజయ్ రామస్వామి ఆమెకు చెప్పడానికి వెళ్తున్నట్టుంది నాది. ఫైనల్లీ ద డే. I didn't expect this to be such a big day, but yet చాలా ఆక్వర్డ్నెస్ ఉంది. ఇంకా అందరూ కూడా చాలా స్ట్రేంజ్గా చేస్తున్నారు. బాగుంది స్కై. సో నథింగ్ మచ్, జస్ట్ ఆ ఈవినింగ్ మాత్రము వీ వాంటెడ్ టు స్పెండ్ ఇట్ అవుట్ సైడ్. ఇంకా మాకు కొన్ని ఎరాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని ఫినిష్ చేసేసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అండ్ నియర్ బై ఉన్న మాల్కి మేము వెళ్ళాము అండ్ ఐ గాట్ టు సీ దిస్ ఆర్కిడ్ స్టెమ్స్. ఎనీవేస్, మేబీ నెక్స్ట్ టైమ్ ఐ ట్రై టు బై దోస్. ఆఫీస్ నుంచి ఇక్కడ మెల్బోర్న్ సెంట్రల్ అంటే మాకు నియర్ బై ఉన్న పెద్ద షాపింగ్ సెంటర్, ఇక్కడికి వచ్చాము. ఇంక ఇక్కడే డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాము. వాయిస్ ఏమైనా డిటెక్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు. ఆఫీస్లో లంచ్ పెట్టి రొటీన్ లంచ్ అన్నా కదా, సరిపోలేనా అసలు ఏం లేదు అందులో. ఫుల్ ఆకలి అవుతుంది. టైం ఏమో ఇంకా 5:15. ఎర్లీ డిన్నర్ చేసేస్తాం మేము. ఇంకా ఎక్కడ డిన్నర్ చేద్దాము ఏమి కూడా డిసైడ్ కాలేదు.
సో షాపింగ్ సెంటర్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము అండ్ అక్కడ వెరీ ఫ్రెష్ పిజ్జాస్ బేక్ చేస్తున్నారు. ఇంకా లైక్ స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా పిజ్జా స్లైస్ కూడా చాలా పెద్ద స్లైస్, అంటే మనం రెగ్యులర్గా తినే పిజ్జాలో ఆ క్వార్టర్ లైక్ ఆ పోర్షన్ కాదు, లైక్ మనకి పెద్ద స్లైస్ ఇస్తారు. సో ఒక్క ప్లేస్లో తినాలి అన్నట్టు మాకేం లేదు. సో ఏది మంచిగా కనిపిస్తే అక్కడ తిందామని డిసైడ్ అయిపోయినాము. సో ఇంక ఇక్కడ నేను పిజ్జా అండ్ పాస్తా తీసుకున్నాము అండ్ ఇట్ వాజ్ సో గుడ్. మాకున్న టాలెంట్కి అపటైట్కి ఇది ఎక్కడ కూడా సరిపోదు. సో ఇది మనకి స్టార్టర్ లాగా. నెక్స్ట్ ఇంకా వేరే స్టోర్ పెట్టుకొని బాగుంది. పిజ్జా ఇది చాలా పెద్ద ఉంది, స్లైస్ లాగా చిన్న ఫ్రెష్ ఉంది కదా. మొత్తం ఖాళీ. ఇక్కడికి నెక్స్ట్ ఏం తినిపిస్తున్నావు? మాచా క్యూ ప్రశాంత్. ఇది ఎంత జైంట్ అంటే నేను ఇంత ఉన్నా. యా దట్స్ సో హ్యూజ్ అండ్ క్యూట్. అది చూడండి ఎంత దానికి ఇంత జైంట్ ఉన్నది. పోయే కంటే ఇంకెక్కడికి వస్తే అయిపోతుంది మనం. మంచిగా చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయినాయి, పెద్ద పెద్ద విషయాలే అయినాయి. సో సచ్ హ్యాపీ డే వాళ్ళ అండ్ డే టు బి నోటెడ్, ఇట్స్ April 10th. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు.
I try to post it as early as possible. We are now on our way back to home. ఆల్రెడీ టైం 8:40 అవుతుంది. ఇంకెంత లేట్ అవుతుందో లేదు. ఇక్కడ నుంచి మన ఇంటికి జస్ట్ 15 minutes డ్రైవే చూపిస్తుంది, బట్ చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే ఆర్డీలో ఒక కొత్త కాస్కో ఓపెన్ చేశారు. అందరూ లైక్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది, యూజువల్ కన్నా చాలా ఎక్కువ. సో ఈ ట్రాఫిక్కే చాలా ఎక్కువ ఉంది. సో విల్ సీ వెన్ విల్ రీచ్ హోమ్. సో ఇంటికి వెళ్ళాక మనం కొనుక్కున్నాం కదా, ఆ డెజర్ట్ ఎంజాయ్ చేస్తాం. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. చాలా లేట్ అయిపోయింది ఇవాళ. సచ్ అ లాంగ్ డే. నేను అసలు ఇంకా మంచి డే అని నేను ఆనెస్ట్గా చెప్తాను, ముందు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆఫ్టర్ డిన్నర్ మేము యూజువల్గా రెస్టారెంట్స్లో వెళ్ళి ఇండియన్ క్యూజిన్ అయితే డెఫినెట్గా అప్సెట్ కాము కదా అని చెప్పి ఇండియన్ వెళ్తాము. బట్ ఇంక ఈసారి ప్రాపర్ అట్లా రెస్టారెంట్ వెళ్ళాలి అన్న థాట్ ఏం లేదు. ర్యాండమ్ అంటారు రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఏమైనా స్పెసిఫిక్ డిషెస్ ఏమైనా నచ్చితే అట్లనే తీసుకుందాం అనుకున్నాం. మీరు చూసినట్టు లైక్ వెరీ ఫస్ట్ థింగ్ పిజ్జా అవన్నీ చూసి టెంప్ట్ అయ్యి తిన్నాము. డిన్నర్ ఫుల్ అయిపోయినాం. అండ్ నేను ఎప్పటి నుంచో స్కిన్ కేర్ కొందామని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నా. అసలు ఫైనలీ ఇవాళ ఆఫీస్కి కూడా వెళ్తే ఇంకా దగ్గరలో ఉన్న అక్కడ ఒక స్టోర్ ఉంటుంది, W కాస్మెటిక్స్ అని, కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్. కొరియన్ స్కిన్ కేర్ అని సెల్ చేస్తారు. నాట్ స్పెసిఫిక్ టు ఎనీ ఒక్క స్పెసిఫిక్ బ్రాండ్ అని ఏమీ సెల్ చేయరు. బట్ దే డూ హ్యావ్ లైక్ బంచ్ ఆఫ్ కొరియన్ బ్రాండ్స్ అండ్ ప్రోడక్ట్స్. సో నేను ఎప్పటి నుంచో ఫైనలైజ్ చేసుకొని పెట్టుకున్నా. ఇవాళ అది ఎట్లనన్నా కొనుక్కోవాలి, ఫైనలీ కొన్నా. సో ఐ అన్బాక్స్ ఆల్ ఆఫ్ దిస్. ఈ W కాస్మెటిక్స్లో నేను కొన్ని రెగ్యులర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకున్నా. సో ఇది బ్యూటీ ఆఫ్ జిఎస్ఎన్ అని సన్ స్క్రీన్. ఇది చాలా పాపులర్ సన్ స్క్రీన్. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ అ ట్రై. సో ఇది ఈ ఆంబ్రే షేడ్ ప్యాకేజ్ ఉంది కదా, ఇది వీళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫార్ములా. సో ఇది కొంచెం లిక్విడ్ ఉంది, అంటే కొంచెం రన్నీ టెక్స్చర్ ఉంది, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ పైన. వేరేది కొంచెం చాలా సాలిడ్ టెక్స్చర్, అంటే డ్రై స్కిన్కి సూట్ అయ్యేలా ఉంది. ఇదైతే నా స్కిన్ టైప్కి వచ్చేస్తుంది. అండ్ నేను ఒక ఫేస్ వాష్ తీసుకున్నా. సో ఇది అనువా బ్రాండ్ నుంచి డీప్ క్లెన్జింగ్ ఫోమ్ ఫేస్ వాష్ ఇది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది గ్రీన్ టీ ఫ్రెష్ టోనర్. సో దిస్ ఇస్ ఫ్రమ్ ట్రీ. సో ఇది అయితే బేసిక్గా కాంబినేషన్ స్కిన్ అయినా యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అని చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను చాలా రీసెర్చ్ చేసి స్కిన్ టైప్కి ఎందుకు ఎప్పుడు వాడాలని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నా. హోప్ఫుల్లీ ఇవన్నీ వర్క్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ అబీబ్ నుంచి నేను హార్ట్ లీఫ్, ఇది కూడా లైక్ పోర్ అండ్ స్కిన్ ఫర్మ్, ఇంకా స్కిన్ ఫర్మ్నెస్ అంటే వ్రింకిల్ ఫ్రీ, అంటే స్కిన్ హెల్దీగా ఉండడానికి అట్లా. నా కోసం అవి. దిస్ ఇస్ ఫర్ మై హస్బెండ్, తనది చాలా డ్రై స్కిన్. సో నేను టొరిడన్ నుంచి హైల్రానిక్ యాసిడ్ తీసుకున్నా. అండ్ దెన్ ఇది అనువా బ్రాండ్ నుంచే, ఇది కూడా కొరియన్ బ్రాండ్. ఎవ్రీథింగ్ ఈజ్ కొరియన్ బ్రాండ్. సో ఇక్కడ పోర్ కంట్రోల్ క్లెన్జింగ్ ఆయిల్. సో ఈ ఆయిల్తో లైక్ ఎవ్రీడే కాదు ఈ ఆయిల్ వాడేది. సో మేబీ వన్స్ ఇన్ అ వీక్ లాగా ఈ క్లెన్జింగ్ ఆయిల్తో మొత్తం డీప్ క్లెన్స్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు డూ అ డబుల్ క్లెన్జింగ్ విత్ రెగ్యులర్ ఫేస్ వాష్. సేమ్ అనువా బ్రాండ్ నుంచి మనం ఫస్ట్ తీసుకునే దాంతో చేసుకుంటే లైక్ ఇంకా ఇంప్యూరిటీస్ అన్నీ పోయి చాలా మంచిగా అవుతుంది స్కిన్. అండ్ అక్కడ టిల్ దగ్గర పెడతారు కదా, సో ఇక్కడ ఏమంటారు ఈ బ్రాండ్ ఏది, ఐ థింక్ ఐ పిక్ ద రాంగ్ స్టఫ్. ఓకే, రాంగ్ బ్రాండ్, బట్ ఐ డోంట్ నో. ఇది కూడా చాలా పాపులర్. సారీ, కాస్రెక్స్ వాళ్ళ నుంచి యాక్నీ పింపుల్ ప్యాచెస్ అంట. ఏమో నాకు అప్పుడప్పుడు వస్తున్నాయి కదా సేఫ్ సైడ్. నేను ఎప్పుడు పింపుల్ ప్యాచెస్ ట్రై చేయలే, కాకపోతే ఏవో ర్యాండమ్ పింపుల్ ప్యాచెస్ తీసుకున్నా, అవి వర్క్ అయితే లేవు. సో సేఫ్ సైడ్ ఒకటి పెట్టుకుంటే మంచిదే కదా, ఎప్పుడన్నా స్కిన్ బ్రేక్అవుట్ అయినప్పుడు. ఇట్ విల్ బీ లైక్ అ సేవియర్.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఫ్యూ మాస్క్ తీసుకున్నా. ఐఎమ్ నాట్ అ ఫేస్ మాస్క్ అంటే షీట్ మాస్క్ పర్సన్ అయితే కాదు, బట్ ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ అ ట్రై. యాక్చువల్లీ నేను సెంటలా సీరం తీసుకుందాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ అది లేదు స్టాక్లో. అది చాలా పాపులర్ ప్రోడక్ట్ అంట, సెల్ అయిపోతూనే ఉంటుందంట. బట్ ఈసారి షీట్ మాస్క్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకుంటున్నా. హోప్ఫుల్లీ ఇది మంచి పని చేయాలి. పని చేసినాక డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ బై మంచి సీరం బాటిల్. అండ్ దీని తర్వాత ఐ హ్యావ్ గాట్ అ గ్లూటాథియోన్ గ్లో సీరం మాస్క్. కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా, సో అట్లాంటి ఈవెంట్స్ ముందు పనికి వస్తుందని చెప్పేసి గ్లూటాథియోన్ మాస్క్ తీసుకున్న. గ్లో ఎఫెక్ట్, బ్రైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుందని. అండ్ టారిడన్ నుంచి అగైన్ బ్యాలెన్స్ఫుల్ షీట్ మాస్క్. సో ఈ రేంజ్ అంటే గ్రీన్ కలర్ ఈ బ్యాలెన్స్ఫుల్ రేంజ్ అంతా వచ్చేసి లైక్ యాక్నీ ప్రోన్ స్కిన్. సో యాక్నీ వచ్చినప్పుడు మేబీ స్కిన్ హెల్త్ టార్గెట్ చేయడానికి ఐ కెన్ యూస్ దాట్. అండ్ వన్ మోర్ షీట్ మాస్క్ ఈజ్ రియల్ గ్లూటాథియోన్ బ్రైట్నింగ్ హెయిర్ మాస్క్. ఇదంతా ప్లాంట్ బేస్డ్, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ వీగన్ ప్రోడక్ట్స్ ఇవి. సో ఈ షీట్ మాస్క్ తీసుకున్నా. అండ్ ఇవి మాత్రమే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. అన్నీ కూడా నా కొన్ని అట్లా అనుకోవాలంతే. సో that's it. అండ్ మనము కాస్కో కూడా వెళ్ళాము. కాస్కోలో కిస్సెస్. హూ డజంట్ లవ్ కిస్సెస్? ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నా కానీ ఇవి తీసుకోకపోతే వేస్ట్. సో మేము జస్ట్ ఈ కిస్సెస్ ఇంకా పేరెంట్స్కి కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాము, లైక్ మల్టీవైటమిన్స్ అట్లాంటివి. సో అది షాప్ చేసుకొని బ్యాక్ హోమ్. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు హ్యావ్ మై డెజర్ట్. నేను కొనుక్కున్నా కదా మచ్చా క్యూబ్ క్రోసాన్ ప్రశాంత్. ఇప్పుడు ఇది తినాలి. తినకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. మొత్తం తినలేము, బట్ అట్లీస్ట్ I'll at least try to finish half of it. I'll share the remaining half. It might be. So, yep, it looks so yum, ba. So, నేను ఇది తిన్నాక ఇంకా ఫ్రెష్ అయి పడుకోవడమే. ఇంకేం ప్లాన్స్ లేవు. ఇంకా 9 అయిపోయింది. ఇంకేం ప్లాన్ చేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ డే ప్రిపరేషన్స్. రేపు మేము వ్యాక్సినేషన్ బుక్ చేసుకున్నాము. So రేపు will be again a big day. Not a big day, but we will be occupied, and also we have to pack our luggage to India because we'll be going in just 1 week from now. So shopping almost అయిపోయింది. just a few things pending ఉన్నాయి. సో అది షాప్ చేసేసి then will be good. బట్ ఇవాళ మంచి రోజు అన్నది మమ్మీ. సో మేబీ కొన్ని థింగ్స్ ప్యాక్ చేస్తా. ఇంకా రేపు రిమైనింగ్ మొత్తం ఎగ్జాక్ట్ వెయిట్తో సహా అన్నీ ప్యాక్ చేసి ఇంకా లగేజెస్ పక్కన పెట్టేసుకుందాం. అదర్ దాన్ క్యాబిన్ లగేజ్. సో ఇంకా మేకప్, స్కిన్ కేర్ అట్లాంటివి ఉంటాయి కదా, అది ఇప్పుడే ప్యాక్ చేయలేను కదా. సో అది మాత్రం లాస్ట్లో ప్యాక్ చేసుకుందాం, జస్ట్ అ డే బిఫోర్ ఆర్ మేబీ ఆన్ దట్ డే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Keep watching, keep supporting me like you're always doing, and thank you so much once again. So do not forget to like, share and subscribe. There'll be more videos coming out soon, and India naka kuda inka chala videos rabothunnayi. So stay tuned and subscribe. Click on the bell button. Nenu kuda cheptanu anukole. Click on the bell button. Notifications vastayi. Lekapothe చాలా మంది నా స్టేటస్ కూడా చూసి they're watching the videos. I'm again thankful to every one of them. So see you until next one. Bye.